ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే మన కోస్తా ఆంధ్రలో అమరావతి గురించి, అమరావతిలో నివసిస్తున్న తల్లుల గురించి ఎంతో నీచంగా వేశ్యలుగా మాట్లాడుతున్నాడే ఈ సాక్షి ఛానల్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అయితేనేమి, కిష్టం రఘు అయితేనేమి. మీరు కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కదా, మరి అక్కడ కూడా మీ తల్లులు, మీ భార్య, మీ పిల్లలు కూడా ఉంటారు కదా. అంటే మీరు వేశ్యలుగా అన్నప్పుడు మీకు కూడా తగులుతుందా తగలదా అని మేము ఈ విధంగా గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు తీసే రాజధాని ప్రజలు, అక్కడ ఉన్న ఎంతో మంది అలాంటి వారు స్వచ్ఛందంగా అమరావతి కోసం రాజధాని నిర్మాణం కోసం తమ భూములను కూడా లెక్క చేయకుండా అందజేసిన ఘనత ఆ తల్లులది. ఎంతో సంవత్సరం వరకు పోరాటాలు చేసిన ఘనత ఆ తల్లులది. అలాంటి తల్లుల గురించి వేశ్యలని మాట్లాడుతున్నారే, మీరు అసలు మనుషులా మేమని అడుగుతున్నాం. ఎక్కడైతే మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటారంటారు. అలాంటి సిచ్యువేషన్ లో 5 కోట్ల ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వానికి, అందులోనూ కోస్తాంధ్రలో ఉండే అమరావతి రైతులు, మహిళల గురించి ఇంత కించపరుస్తూ ఇంత దిగజారుతనంతో మాట్లాడుతున్నారే, మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? అదే మీ ఎక్స్ సీఎం గారు కూడా తాడేపల్లి, అక్కడే అమరావతి పరిసర ప్రాంతాల్లో తాడేపల్లిలోనే నివసిస్తున్నాడు కదా, మీ కళ్ళు కనబడలేదా? అంటే ఈయన వేశ్యలు భారతీ రెడ్డి గారికి రావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా తగలొచ్చు కదా. చుట్టుపక్కల ప్రాంతాలంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా. ఎంతవరకు సమంజసం? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇంత దిగజాడు రాజకీయం ఎక్కడా చూడలేదు. మీతోనే ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు తల్లి లాంటి మా బోనమ్మ గురించి కూడా కించపరుస్తూ మాట్లాడారు. అదే ఈ రోజు భూములు ఇచ్చిన, రాజధానుల కోసం భూములు ఇచ్చిన తల్లుల గురించి కూడా మీరు వేషాలని మాట్లాడుతున్నారు. దీన్ని మేము ఊరికే నిజంగా అంటే చెప్తున్నాము, ఎంతటికైనా మేము ప్రతిపక్షంలోనే కేర్ చేయలేదు. అలాంటి అధికార పక్షంలో ఎవరిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి వచ్చి ప్రతి ఒక్కరి మహిళలకు, తల్లులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. లేనిచో జరిగే పరిణామాల గురించి మేము చెప్పము, ఒక సాటి మహిళలుగా చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఈ విషయాన్ని. ఆ రఘు ఎవడు వాడు? ఒక జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం ఉంటది. ఆ సాక్షి అనే ఒక పనికి మాలిన పత్రికలో మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యజమాని వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదంటే ప్రతి ఒక్క ప్రాంతంలోనూ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముందు ఉంటుంది మీకు ముసళ్ళ పండుగ చేసి చూపిస్తామని మహిళా లోకం తరఫున తెలియజేస్తున్నాను. వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా.
వెనక్కి రండి వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా కుమార్ గారికి ఇబ్బంది రాదు అదే మళ్ళీ ఇచ్చాడు అమరావతి పరిసరాల్లో ఎక్కువగా కట్టుబడి ఉన్నాను ఏ ప్రాంతాలు మరి అమరావతి పరిసర మరి ఏడ కూడా జరుగుతుందా క్షమాపణ చెప్పాలి సాక్షి ఛానల్ ని సాక్షి పేపర్ ని అందరూ బ్యాన్ చేయాలి సాక్షి పేపర్ బ్యాన్ చేయాలి ప్రజలందరూ బహిష్కరించాలి కృష్ణరాజు వెంటనే అరెస్ట్ చేయాలి అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు. అమరావతి ప్రాంతం వేశ్యల రాజధాని. ఇక్కడ చాలా మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. సెక్స్ వర్కర్ సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి. ఇక్కడ సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏం చెప్తారండి? అమరావతి మహిళలు నిజంగా అండి ఆ వేశ్యలు ఆ సెక్స్ వర్కర్లు అంటేనే మాకు చాలా వేదనగానే ఉంది. కేఎస్ఆర్ గారు లైవ్ షో సాక్షిలో అది వాడు ఎప్పుడైనా వాడు చూసుకున్నాడేమో అద్దంలో వాడు ఒరిజినల్ గా చూస్తేనంటే ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా బాగుంటాడు. అలాగుంటాడు వాడు ఎయిడ్స్ పేషెంట్. అందుకే వాడికి ఎయిడ్స్ గురించి ఎయిడ్స్ కు మందులు ఆడుకుంటున్నాడు. ఆల్రెడీ కేఎస్ఆర్ ఎయిడ్స్ కు మందులు ఆడుకుంటున్నాడు. వాడు సేమ్ ఎయిడ్స్ పేషెంట్ లాగే ఉంటాడు. వాడు ఎదురు కూర్చున్నాడు. ఎప్పుడు పొద్దుగూకులు సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళి వేసేల దగ్గర వీడు కూడా బజార్లు ఎమ్మడి తిరిగి ఇదే పని చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళని ఎక్కడ కుదరలే ఇలా మాట్లాడుకోవటానికి. ఛానల్ అయితే ఒకడు యశం చెమ్మినట్టు ఉంటుంది అమరావతి మీద మహిళల మీద. మనం ఇట్లా మాట్లాడదామని చెరోటి మాట్లాడుకున్నారు. వీళ్ళకి ఒకటే చెబుతున్నామండి, ఏ మాత్రం సిగ్గు సేరం ఉండా నీ పెళ్ళం నీ ఇంటికి వచ్చి నీ చెప్పు తెగేదా అన్నాలి. ఈ కృష్ణరాజు అనే వాడి పెళ్ళం ఇవాళ ఇంటికి పోతే వాడిని చెప్పు తీసుకొని నువ్వు అన్నా లేకపోతే మేమైనా దంతాం. వాడు కనపడితే ఆడవాళ్ళని తన్నేది. మరి భారతీ రెడ్డి ఉంది. గత 5 ఏళ్లు మొగుడు పెళ్ళం కలిసి మమ్మల్ని పిండారు జలగలు పిండినట్టు. 5 ఏళ్లు రోడ్ల మీద కొత్త ఒక్క రోజు బలకరించలే ఈ మొగుడు పెళ్ళం జగన్ గాని వాళ్ళ ఆవిడ గాని. నీ వర్ర రవీంద్ర రెడ్డి మామే పిచ్చి కామెంట్లు పెడితే వాడి గతి ఏమైందో వాళ్ళు చూసామ్మా. వాడు ఇంటికి పోయిన వాళ్ళు లెక్క చేయలే మీ ప్రభుత్వంలో. వాడి వాళ్ళు జైల్లో పడ్డాడు. అయ్యాళ్లే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవాళ మీరు తయారయ్యారా? జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నామండి. ఏ మాత్రం సిగ్గు సార్ నీకే చదువుతున్నావు జగన్ రెడ్డి. నీ ఛానల్లో చదువుతున్నావు. ఇది మీ ఆవిడ ఎండి భారతికి కూడా చదువుతున్నావు. సాక్షి ఛానల్ ఎండి భారతీ రెడ్డికి కూడా. అమ్మా నువ్వే మాత్రం ఆడదానివైనా సరే నువ్వు క్షమాపణ చెప్పొచ్చి కేఎస్ఆర్ గాని ఆ కృష్ణరాజు గారు నువ్వు గాని వచ్చి క్షమాపణ చెప్పాలి. ముగ్గురు వాడు జైల్లో కూడా వాడి స్టేషన్ కూడా తీసుకురావాల్సిందే వాడిని. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే అంత చులకని అభిప్రాయం ఉండాడరే యదవా. 5 ఏళ్ల మహిళా ఉద్యమంతోనే ఇవాళ మీకు 11 సీట్లు దిగదార్చామని గుర్తుపెట్టుకోరా యదవా. ఏ వేసలు ఏ సెక్స్ వర్కర్లని తిట్టావో మా అమరావతి వాళ్ళని ఆ అమరావతి దలుచుకుంటే నువ్వు 11 సీట్లు పరిమితం అయ్యావు.